మీకు స్క్రీన్ షేర్ అయిందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. స్క్రీన్ షేర్ అయిందా? మీకు కూడా మైక్ యాక్సెస్ చెక్ చేసుకోండి. స్క్రీన్ షేర్ అయిందా లేదా చూసుకోండి ఒకసారి. కనిపిస్తుందా? రైట్, ఓకే. ఏం కౌశిక్, ఏం చేస్తున్నావు? చదువుతున్నావా? ప్రాక్టీస్ చేసావా? కౌశిక్, ప్రాక్టీస్ చేసావా? మర్చిపోయావు. సరే, ఓకే, వినండి. సో బేసికల్గా ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, వెన్ కమ్స్ టు లైబ్రరీస్, వాట్ ఈస్ నంపై అని అడుగుతారు. సో వాట్ ఈస్ నంపై అన్నప్పుడు ఎస్. లేదు లేదు లేదు, స్క్రీన్ షేర్ అయ్యిందండి. మేబీ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. మా మిగతా వాళ్ళకి స్క్రీన్ కనిపిస్తుందా? మేబీ ఒకసారి నెట్వర్క్ చెక్ చేసుకోండి. యా. సో ఇక్కడ నంపై అంటే మనం ఎలా చెప్పాలి అంటే, ఫస్ట్ నేను చెప్పుకున్నాను, నంపై అంటే లైబ్రరీ. మనకి పైథాన్‌లో చాలా లైబ్రరీస్ ఉన్నాయి. సో మనము ఆన్సర్‌ని ఎలా స్టార్ట్ చేయాలంటే, ఏ లైబ్రరీ ఇన్ పైథాన్ యూజ్డ్ ఫర్ న్యూమరికల్ ఆపరేషన్స్. సో ఎందుకంటే నంపై యొక్క మెయిన్ థీమ్ ఏందంటే న్యూమరికల్ ఆపరేషన్స్‌ని పర్ఫార్మ్ చేసేదానికి, అది కూడా ఫాస్ట్‌గా పర్ఫార్మ్ చేసేదానికి. అప్పుడు ఎలా చెప్పాలి? నంపై ఈజ్ ఏ పైథాన్ లైబ్రరీ. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ న్యూమరికల్ ఆపరేషన్స్ విత్ ఫాస్ట్ లేదా కంప్యూటేషన్స్ అని చెప్పొచ్చు. సో కాబట్టి వాట్ ఈస్ నంపై అన్నప్పుడు లైబ్రరీ అండ్ న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్కి యూస్ చేస్తాము, అండ్ ఇది చాలా స్పీడ్గా ఉంటుంది. ఈ 3 పాయింట్స్ అనేటివి ఇంటర్వ్యూలో ఖచ్చితంగా చెప్పాలి. ఈ కీవర్డ్స్ మనం కానీ యూస్ చేయకపోతే ఇంటర్వ్యూవరు మీ ఆన్సర్ని కన్సిడర్ చేయరు. ఇప్పుడు అర్థమైంది కదా వాట్ ఈస్ నంపై మనం ఏం ఆన్సర్ చేయాలనేది. ఇస్ ఇట్ క్లియర్? యా. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, రైట్. ద నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ నంపై. సో కొన్నిసార్లు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో లిస్ట్కి అండ్ సేమ్ యాజ్ నంపైకి డిఫరెన్స్ ఏంటి? సో లిస్ట్లోను మనము స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేస్తున్నాము, నంపైలోను మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేస్తున్నాము. మరి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్. ఎస్. నేను నార్మల్గా మాట్లాడుతున్నాను, నేను డిస్ప్లే చేయట్లేదు, జస్ట్ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్ అంతే. ఓకే. లేదు నాన్న, లేదు లేదు లేదు, నేను ఎటువంటిది టెక్స్ట్ డిస్ప్లే చేయలేదు, జస్ట్ ఐమ్ స్పీకింగ్ అంతే. యా. సో కాబట్టి ఇక్కడ లిస్ట్ అంటే మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే, ఫస్ట్ పాయింట్, మెమరీ అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది లిస్ట్ అనేది. అంటే ఇక్కడ ఇంటర్వ్యూవరు ఏ పాయింట్స్‌లో ఇంప్రెస్ చేయగలుగుతామో ఆ పాయింట్స్ ఎక్కువ మాట్లాడాలి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. వై? బికాస్ మనం ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసే విధానం వేరుంటది, నేర్చుకునే విధానం వేరుంటది. అందరూ ఎలా ఫీల్ అవుతారంటే, ఓకే, నేను టాపిక్ వినేసాను సార్ చెప్పింది కాబట్టి ఐ యామ్ రెడీ ఫర్ ఇంటర్వ్యూ అనుకుంటారు. కానీ రియల్ టైమ్‌లో మీరు ఇంటర్వ్యూ అటెండ్ కాలేరు. ఫెయిల్ అవుతారు. బికాస్ ఏంటంటే ఇంటర్వ్యూ చెప్పే స్టైల్ గాని, నువ్వు ఇచ్చే పాయింట్స్ గాని ఇదంతా ప్రాక్టీస్ చేస్తే గాని రాదు. ఇట్స్ నాట్ లైక్ ఎ నార్మల్ థింగ్. సో కాబట్టి వాట్ డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ నంపై అరే అన్నప్పుడు ఫస్ట్ పాయింట్, మెమరీకి సంబంధించి లిస్ట్ అనేది ఎక్కువ మెమరీ తీసుకుంటది, నంపై అనేది లెస్ మెమరీ తీసుకుంటది. లిస్ట్ అనేది ఎన్ని డేటా టైప్‌లైనా కలెక్ట్ చేయగలుగుతది. అరే అనేది సేమ్ డేటా టైప్ మాత్రమే తీసుకుంటది. లిస్ట్ అనేది స్పీడ్‌లో చాలా స్లోగా ఉంటది, నంపై అనేది ఫాస్ట్‌గా ఉంటది. నేను పాయింట్లుగా చెప్పా. అప్పుడు దీన్ని మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చెప్పాలి? సార్, the difference between the list and arrays, when comes to the memory management, list is more and same as numpy is less. When comes to the data type, it is mixed types and it is same type. And speed, the list is slow and numpy is fast. ఇలా చెప్పాలి. అంటే వాడికి, ఓకే, ఈ అబ్బాయికి చాలా మంచి పట్టుంది, ఈ అబ్బాయికి మంచి ఒక కాన్ఫిడెన్స్ ఉంది, చాలా క్లారిటీగా చెప్తున్నాడు, అన్వాంటెడ్ థింగ్స్ చెప్పట్లేదు, మేజర్ పాయింట్స్ మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. సో కాబట్టి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు మాట్లాడే విధానం బట్టి కూడా క్రెడిట్ పాయింట్స్ అనేవి మీకు యాడ్ అవుతాయి, వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఈస్ నంపై, సెకండ్ క్వశ్చన్ వచ్చి డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ నంపై, అండ్ థర్డ్ క్వశ్చన్, హౌ టు క్రియేట్ ఏ నంపై అరే. ఒక నంపై అరేని ఎలా క్రియేట్ చేయాలి? ఎనీబడి? వెరీ సింపుల్ ఆన్సర్, సింగిల్ లైన్ ఆన్సర్. నంపైలో అరేని ఎలా క్రియేట్ చేయాలి? ఏ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి?
వెరీ గుడ్ కౌశిక్. సో, అరే, అరే అనే మెథడ్‌ని యూజ్ చేస్తాం. మరి దేన్ని ఇంపోర్ట్ జేసుకోవాలి? సో, కాబట్టి ఇంపోర్ట్ నంపైని యూజ్ చేసుకొని క్రియేట్ చేయాలి. అంతేనా? రైట్. అండ్ ద నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ఎ డేటా ఫ్రేమ్? డేటా ఫ్రేమ్ అంటే ఏంటి? ఎనీబడీ? కలెక్షన్ ఆఫ్ డేటా ఓకే. బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హౌ? టేబులర్ కాలమ్. అంటే రోస్ అండ్ కాలమ్స్‌లో ఏదైనా ఒక డేటాను మనం రిప్రజెంట్ చేయగలిగితే దాన్నే మనము డేటా ఫ్రేమ్ అంటాం. రైట్. అండ్ ద నెక్స్ట్ వన్. డ్రాప్ ఎన్ఏ వల్ల యూజ్ ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డ్రాప్ ఎన్ఏ? వెరీ గుడ్. వెరీ గుడ్. సో, ఏవైతే మనకి నల్ వాల్యూస్ ఉన్నాయో, ఆ నల్ వాల్యూస్ అన్నిటిని డ్రాప్ చేసేదానికి మనము డ్రాప్ ఎన్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గ్రూప్ బై ఆపరేటర్? ఆ! వెరీ గుడ్. సో, మనకి ఏవైతే కాలమ్స్ మన గ్రూప్ కావాలనుకుంటున్నామో, గ్రూప్ చేసుకొని వాటికి మనము అప్లై జేసుకోవచ్చు. సమ్ గాని, మీన్ గాని వీటన్నిటిని మనం అప్లై జేయొచ్చు. అంతేనా? ఓకే. ఇప్పుడు నేను కొన్ని పైథాన్‌లో క్వెషన్స్ అడుగుతాను. ఓకే. వన్ బై వన్ మాత్రమే ఆన్సర్ చెప్పండి. వన్ బై వన్ మాత్రమే. అందరూ అడగొద్దు. అరవద్దు. సో, వాట్ ఈస్ పైథాన్? ఓకే. సో, ఇట్లా మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇంటర్వ్యూలో ఇంప్రెస్ చేయలేం. ఎందుకంటే అందరూ పైథాన్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే మనం జెప్తాం. సో, అపార్ట్ ఫ్రమ్ థట్ వెరీ గుడ్. సో, ఎలా చెప్పాలి? యెస్ సార్. Python is one of the most demanded programming language right now, and it is a high level programming language, and it is interpreted programming language. And by using this Python, we can able to create web apps, web applications, automations, etc. ఇలా చెప్పాలి ఆన్సర్. అప్పుడు వాడికి కాన్ఫిడెన్స్ వస్తది నీ మీద. ఈ అబ్బాయికి చాలా మ్యాటర్ ఉంది. మంచిగా చెప్తున్నాడు అని. నువ్వు సింపుల్ కంక్లూజన్ ఇచ్చేయగలిగితే, అప్పుడు అందరూ చెప్పే ఆన్సర్ నువ్వు చెప్పగలిగితే ఇంప్రెషన్ రాదక్కడ. సో, నువ్వు దానికంటే బెటర్‌గా ఆలోచించాలి. నువ్వు దానికంటే బెటర్‌గా ఆన్సరింగ్ చేయగలగాలి. నీ ఆన్సర్‌లో ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. చెప్పేటప్పుడు పాయింట్స్ చాలా క్లారిటీ ఉండాలి. ఎవ్రీవన్ ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్స్. బికాజ్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది కొంతమంది వల్ల. ప్లీజ్. యాహ్! థాంక్ యూ సో మచ్. సో, కాబట్టి వాట్ ఈస్ పైథాన్ అన్నప్పుడు, సో, పైథాన్ ఈస్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ and it is also a interpreted programming language. So by using this Python, we can able to create. Harish, please mute your mic. So by using this Python, we can able to create web apps, automations, machine learning, AI, etc. So ila cheppali. Okay. And the next one, what are variables? So simple గా conclude చేయొచ్చు. Variables are used to store the values or data. ఓకేనా? ఎగ్జాక్ట్‌లీ. ఈ 2 క్వెషన్స్ ఒక వైట్ పేపర్ ఏదో ఒక మెయింటైన్ చేయండి. క్వెషన్‌లు చెప్తా ఉంటాను కదా! టక టక ఆన్సర్ రాసేదానికి ట్రై చేయండి. ప్రిపరేషన్ అవుతది. మీరు ఓన్లీ వింటే రాదు కదా! ఒక వైట్ పేపర్, ఒక పెన్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను 2 క్వెషన్‌లు చెప్పా. ఆ 2 క్వెషన్‌లకి ఆన్సర్ రాసుకోండి. అక్కడే ప్రిపరేషన్ స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ క్వెషన్ వచ్చి వాట్ ఈస్ పైథాన్, సెకండ్ క్వెషన్ వచ్చి వాట్ ఆర్ వేరియబుల్స్ రాసుకోండి. ఫస్ట్ క్వెషన్ వాట్ ఈస్ పైథాన్, సెకండ్ క్వెషన్ వాట్ ఆర్ వేరియబుల్స్. వాట్ ఆర్ ద నెక్స్ట్ క్వెషన్? డేటా టైప్స్ ఇన్ పైథాన్. నేను అన్నీ చెప్పా. ఇంట్, ఫ్లోట్, బూలియన్, నంబర్స్, లిస్ట్, స్ట్రింగ్, సెట్, డిక్షనరీ ఇవన్నిటిని ఏమంటాం మనం? డేటా టైప్స్ అంటాం. అంతేనా? ఎస్ ఆర్ నోవా? రాయండి గబానా. నెక్స్ట్ క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ ట్యూబుల్. ఓకే.
రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ ఇట్ డౌన్. వాట్ ఈస్ టైప్ కాస్టింగ్? టైప్ కాస్టింగ్ అంటే ఏం చెప్పాను? ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ఒక డేటా టైప్ నుంచి దట్ ఈస్ కాల్డ్ టైప్ కాస్టింగ్. నోట్ ఇట్ డౌన్. Converting one data type to another data type. Run the next question. What are control statements? Control statements are used to control a block of code. So there are ఏమేమి ఉన్నాయి? If, else, elif, elif, nested if. Nested if అంటే ఒక if లోపల nested if అంటే ఒక if లోపల ఇంకొక if. Next, what is the difference between for loop and while loop? Right. చూసుకోండి, ఫర్ లూప్ అంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్. వైల్ లూప్ అంటే అంటిల్ ద గివెన్ కండిషన్ ఫెయిల్ ఏమవుతా ఉంటుంది లూప్ అనేది రన్ అవుతా ఉంటది. రన్ అవుతా ఉంటది. నెక్స్ట్ వన్ రాసుకోండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్? ఓకే. అంతే. సో ఫస్ట్ వన్ వచ్చి ఆపరేటర్‌లో ఫస్ట్ వన్ వచ్చి వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఫస్ట్ వన్ మనం ఏం చూసామంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ చూసాం. తర్వాత అసైన్‌మెంట్ ఆపరేటర్స్ చూసాం. నెక్స్ట్ కంపారిజన్, మెంబర్‌షిప్, లాజికల్, ఐడెంటిటీ. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ రాసుకోండి. వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్. ఓకే. బూలియన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అపెండ్ మెథడ్ అండ్ ఎక్స్టెండ్ మెథడ్ ఇన్ లిస్ట్? మోర్ దెన్ వన్ వాల్యూ. సో అపెండ్ మెథడ్ లో మనం ఒక వాల్యూని మాత్రమే యాడ్ చేయగలుగుతాం. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్టెండ్ మెథడ్ వీ కెన్ ఏబుల్ టు యాడ్ మోర్ దెన్ వన్ వాల్యూ. ఓకే. సో వాట్ ఈస్ ఎ సెట్? Set is a collection of elements, that's okay, but set is a mutable. వెరీ గుడ్. సో దానికంటే ఫస్ట్ మనం పాయింట్ ఎలా చెప్పాలంటే సెట్ ఈజ్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, అంతేనా? అన్ఇండెక్స్డ్. బట్ ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ అన్ అన్ఆర్డర్డ్ అండ్ అన్ఇండెక్స్డ్, స్టిల్ ఇట్ ఈస్ a mutable data type. Okay, and still if it is a mutable data type but you can't able to change the data because it does not allow the duplicate values, అంతేనా? సో ఇలా ఉండాలి లైన్స్ అనేటివి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ డిక్షనరీ? కీ వాల్యూ పేరు ఓకే, అది కూడా అన్ఆర్డరే. అప్పుడు ఏం చెప్పాలా? డిక్షనరీ ఈజ్ అన్ అన్ఆర్డర్డ్ కీ అండ్ వాల్యూ పేర్. కీ అండ్ వాల్యూ పేర్. ఓకే. సో ఒక లిస్టులో లాస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలి అంటే ఏం చేయాలి? వెరీ గుడ్. వీ షుడ్ యూస్ పాప్ మెథడ్ బికాస్ పాప్ మెథడ్కి ఉన్న మెయిన్ థింగ్ ఏంటి? లిస్ట్లో ఏదైతే లాస్ట్ ఎలిమెంట్ స్టోర్ అయి ఉంటుందో దాంతో మనం రిమూవ్ చేసేస్తాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లెన్ ఫంక్షన్? ఎగ్జాక్ట్లీ. సో లిస్ట్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేసేదానికి లెన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే.
సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ఎ ఫంక్షన్? ఫంక్షన్ అంటే ఏంటి? Yeah. So function అనేది ఒక block of code and it is used for reusability to solve the complex problems. By using the function, we can able to divide the larger program into a smaller program. సో కాబట్టి ఫంక్షన్స్ వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ ఏంటంటే రీయూజబిలిటీ, ఒకసారి రాసిన కోడ్ని మళ్ళీ మళ్ళీ రాసుకునే దానికి బాగా యూజ్ అవుతుంది. పైథాన్ అనేది ఎందుకు డైనమిక్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? వై? చెప్పండి. వై పైథాన్ ఈస్ డైనమిక్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఎనీబడి? వై పైథాన్ ఈస్ డైనమిక్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? వెరీ గుడ్. సో మనము డేటా టైప్, అంతే. సో మనకి డేటా టైప్ డిక్లరేషన్ అవసరం లేదు. ఇంకొక పాయింట్ ఏం చెప్పచ్చు? ఆ, చెప్పు 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 భారతి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ మల్టిపుల్ కామెంట్స్ అండ్ సింగిల్ లైన్ కామెంట్స్? మల్టిపుల్ లైన్, వెరీ గుడ్. సో సింగిల్ లైన్ మనము హ్యాష్ తో రిప్రజెంట్ చేస్తాము. వెన్ ఇట్ ఇస్ కమ్స్ టు ద మల్టిపుల్ లైన్ కామెంట్స్, we can able to represent it with either single quotes or three times double quotes. Right. So what is the use of string? Okay. So what are the types? Single line strings and same as multi line strings. Okay. ఓకే, స్మాల్ సజెషన్. ఏదైనా ఒక పర్టికులర్ డేటా టైప్ గురించి కానీ ఒక సింపుల్ డెఫినేషన్ కానీ అడిగినప్పుడు సింపుల్గా దానికి ఆన్సర్ చెప్పి వదిలేయద్దు. అట్లీస్ట్ ట్రై టు గివ్ సమ్ ఎగ్జాంపుల్. లేదా దాంట్లో ఉన్న టైప్స్ ఉండే టైప్స్ చెప్పండి. లేదా ఒక 2 పాయింట్ ఎక్స్ట్రా మాట్లాడండి. ఎందుకంటే ఇంటర్వ్యూలో వన్ వర్డ్ ఆన్సర్స్ కదా అడిగేదాళ్ళు. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. సో మీకు అర్థమైపోతుంది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బట్టి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ విధానం బట్టి ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది ఏ లెవెల్లో వాళ్ళ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వన్, what is the difference between Python and C language? Okay. uh, Python, it is a compiled language, it is an interpreted language. So C has complicated structure but simple syntax. Okay, right, right. ఓకే, వెరీ గుడ్. వినండి. సో యాక్చువల్గా మనకి ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే వీ హ్యావ్ టూ అప్రోచెస్. వన్ ఈజ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం యూజ్ చేసుకొని జనరల్గా సి లాంగ్వేజ్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే సి లాంగ్వేజ్ని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. కానీ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వల్ల మనకి ప్రోగ్రాంలో సెక్యూరిటీ అనేది అంతగా ఉండదు. సో అందువలన సెక్యూరిటీ కోసం దాన్ని మనము డిసడ్వాంటేజ్‌గా ఫీల్ అయ్యాం కాబట్టి ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని
we will shift for ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనకి సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి పైథాన్‌లో ఇన్వాల్వ్ చేశారు. జావాలో ఇన్వాల్వ్ చేశారు. అండ్ రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో కూడా ఇన్వాల్వ్ చేశారు. కాబట్టే దీన్ని ఇంకొక పేరు కూడా పైథాన్ ఈస్ ఆల్సో ఏ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా ఈస్ ఆల్సో ఏ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. వెన్ కంపేర్ టు మెథడ్స్ లైక్ సి లాంగ్వేజ్‌లో మనం మెథడ్స్ అంటాము. పైథాన్‌లో ఫంక్షన్స్ అంటాము. ఈ ఫంక్షన్స్‌ని మెథడ్స్‌తో కంపేర్ చేసినప్పటికీ ఆబ్జెక్ట్స్, క్లాసెస్ అనేటివి చాలా అడ్వాన్స్డ్‌గా ఉంటాయి. సెక్యూరిటీనిస్తాయి. కాబట్టే ఎక్కువ మంది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని సెక్యూరిటీగా యూజ్ చేస్తారు. దట్ ఈస్ వన్ క్వెషన్. ఇఫ్ దే ఆస్క్ యూ లైక్ ఒకవేళ అడిగితే దానికి డిఫరెన్స్. అండ్ ద నెక్స్ట్ క్వెషన్ వాట్ ఈస్ ఫైల్ హ్యాండ్లింగ్? వెరీ గుడ్. నెక్స్ట్ జస్ట్ గివ్ మీ 2 మినిట్స్. ఓకేనా? నీకు ఒక చిన్న కాల్ మాట్లాడేసి వస్తాను. డోంట్ మైండ్. సారీ ఫర్ ద ట్రబుల్. సో వచ్చిన తర్వాత చిన్న ప్రోగ్రామ్స్ చేద్దాం. ఓకేనా? జస్ట్ 2 మినిట్స్. ఐ విల్ గెట్ బ్యాక్. రివిజన్ చేస్తా ఉన్నాను. ఓకే. Okay, sorry for the late. Right. So let's see some looping problems now. So for example, మీకు ఆల్రెడీ తెలుసు ఫర్ ఇన్ రేపు చూద్దాం నాన్న, రేపు చూద్దాం. సో అర్థం కాలేదమ్మా. నేను రాస్తాను. ఓకే, 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 ఓకే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ లూప్ మీద ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఇక్కడ నేను 1,11 అని తీసుకున్నా. యాజ్ యూ నో దట్ రేంజ్ ఫంక్షన్ అనేది 1,11 అంటే 1,10 దాకా తీసుకుంటుంది. సో ఎప్పుడైతే మనం ప్రింట్ ఆఫ్ ఐ తీసుకుంటామో ఐలో ఒక్కొక్క వాల్యూ స్టోర్ అయ్యి మనకి డేటా అనేది వర్టికల్గా ప్రింట్ అవుతుంది. అంటే ఎలా ప్రింట్ అవుతుంది? 1 నుంచి 10 వరకు ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎలా రావాలంటే రివర్స్లో రావాలి. సో ద రివర్స్ అంటే 10 టు 10 టు 1 రావాలి. ఇలా కొన్నిసార్లు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు నువ్వేం రాయాలంటే సేమ్ కాన్సెప్టే ఫర్ ఐ ఇన్ రేంజ్ సేమ్ కాన్సెప్ట్ 10 నుంచి రావాలి కాబట్టి 10 అని తీసుకోవాలి. 0 వరకు రావాలంటే 0 వరకు ముందర నెంబర్ ఎవరు?
సో ఇంకొక నెంబర్ ఏమవుతా రావాలా? మైనస్. అంటే ఫస్ట్ 10, 10లో నుంచి తీస్తే 9, 9 నుంచి 1 తీస్తే 8. అట్లా మనకి ఎక్కడి నుంచి ఎక్కడి ఒక్క సెకండ్. మనకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తది? సో అవుట్‌పుట్ ఏమొచ్చింది? 10 నుంచి సో లెట్ మీ టేక్ -2 హియర్. అర్థమైంది కదా ఇప్పటికైనానా? అర్థం కాలేదా? రైట్. సో నెక్స్ట్ వన్ కొన్నిసార్లు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతారంటే, ఫర్ లూప్‌తోనే ఒక గివెన్ రేంజ్‌లో మనకి ఈవెన్ నంబర్స్ కావాలా అంటాడు. అప్పుడు ఎలా రాయాలంటే, ఫర్ ఐ ఇన్ రేంజ్ సో వాడు ఒక గివెన్ రేంజ్ ఇస్తాడు. లెట్ కన్సిడర్ 1, 50 అన్నాడు. మనం 1, 50 తీసుకోకూడదు. ఏడ దాకా తీసుకోవాలి? 1, 51 తీసుకోవాలి. కాబట్టి ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 51 కోలన్ కండిషన్ ఏంటి? ఈవెన్ నంబర్ అవుతదో లేదో చెక్ చేసేదానికి ఇఫ్ డేటా ఐలో ఉంది కాబట్టి ఐ. ఎందుకంటే వెరీ గుడ్. ఒక్కొక్క నంబర్ అనేది ఐలో స్టోర్ అవ్వద్ది. ఫస్ట్ వచ్చి ఐలో 1 స్టోర్ అవ్వద్ది. ఐలో నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 అలా ఒక్కొక్క వాల్యూ ఐలో స్టోర్ అవ్వద్ది. ఐలో స్టోర్ అయిన ప్రతి వాల్యూని నేను 2తో డివైడ్ చేసి దాన్ని ఆ! దాని రిమైండర్ గాని 0 అవ్వితే ఆటోమేటిక్‌గా ఆ వాల్యూని ఏం చేయాలా? ప్రింట్ నేను రన్ చేస్తే వర్టికల్‌గా వచ్చింది. ఇంత వర్టికల్‌గా ఉన్న డేటాని మనం హ్యాండిల్ చేయాలంటే కష్టం కాబట్టి మనం ఎండ్ ఆపరేటర్ వాడతాం. ఏం ఆపరేటర్ వాడతాం? ఎండ్ ఆపరేటర్. మరి ఎండ్ ఆపరేటర్ వాడితే వర్టికల్‌గా రావాల్సిన డేటా హారిజాంటల్‌గా వచ్చింది. కానీ అన్నీ మిక్స్ అయిపోయాయి గదా! అప్పుడు ఎండ్ ఆపరేటర్‌లో స్పేస్ ఇస్తే ఎలిమెంట్స్‌కి కూడా స్పేస్ వస్తది. అర్థమైందా? అంటే వర్టికల్‌గా మనకు కావాల్సింది జరిగిపోయింది. కానీ వర్టికల్‌గా మనకు అవుట్‌పుట్ ఒద్దు. మనకు అవుట్‌పుట్ హారిజాంటల్‌గా కావాలా? అప్పుడు మనం ఏం ఆపరేటర్ వాడాలా? ఎండ్ ఆపరేటర్. సరే. ఇప్పుడు నేను ఈవెన్ నంబర్ జెప్పాను గదా! మీరు ఆడ్ నంబర్ జెప్పండి. లాజిక్ ఒకటి మారుతది. అదొకటి చెప్పండి చాలు. ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అంతే. అర్థమైందా? ఈస్ ఇట్ క్లియర్? రైట్. సో, అండ్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్ సో, సమ్ 1 టు n నంబర్స్. ఇక్కడ సమ్ 1 టు n నంబర్స్ అంటే ఫస్ట్ nలో ఎంత తీసుకున్నాను? nలో 10 తీసుకున్నా. ఇనిషియల్‌గా నా దగ్గర టోటల్ తెలీదు కాబట్టి టోటల్ ఎంత చేయాలా? 0 చేయాలా. సో, ఫర్ సేమ్ ఐ ఇన్ రేంజ్ ఆల్రెడీ ఎన్‌లో వాల్యూ ఉంది కదా! ఆ ఎన్‌లో వాల్యూని దీనికి పంపిస్తున్నా. 1, ఎన్‌లో 10 వరకు తీసుకోవాలి కాబట్టి ఎన్ తీసుకోకూడదు. వెరీ గుడ్. n+1. సో, n+1 తీసుకున్నప్పుడు ఎన్‌లో ఆల్రెడీ 10 ఉంది కాబట్టి 10+1 ఏమవుతది? 11 అవ్వద్ది. సో, ఆల్రెడీ మనం ఏం చేయాలి? అసైన్‌మెంట్ ఆపరేటర్ వాడాలా. ఎలా వాడాలా? ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ. సో, ఇలా రాస్తే మీకేంటి? టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ ఐ. ఆల్రెడీ టోటల్‌లో ఎంతుంది? 0 ఉంది. ఐట్రేషన్ నంబర్ 1 అంటే ఇక్కడ వాల్యూ ఎంతుంటది తెలుసా మీకు? 1, 11 ఉంటది. అంటే i ఈజ్ ఈక్వల్ టు 1 నెక్స్ట్ ఐట్రేషన్‌లో i ఈక్వల్ టు 2, i ఈక్వల్ టు 3 అప్ టు i ఈక్వల్ టు 10 వరకు తీసుకుంటది. రిమైనింగ్ ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది. మిగతా వాళ్ళు ఇంక రాదులేండి. సో, కాబట్టి ఇక్కడ మనకేం జరిగింది? ఆల్రెడీ 1, అంటే 10+1 అన్నప్పుడు 11 వస్తది. ఒక్కొక్క వాల్యూ ఐలో స్టోర్ అవ్వద్ది. ఫస్ట్ ఐట్రేషన్‌లో i ఈక్వల్ టు 1, సెకండ్ ఐట్రేషన్‌లో 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అని చెప్పి స్టోర్ అవుతా వెళ్తుంటది. ఎప్పుడైతే మనం టోటల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఐ అన్నామో ఆల్రెడీ టోటల్‌లో 0 ఉంది. ఐట్రేషన్ 1లో i ఈక్వల్ టు 1 ఉంది. కాబట్టి 0 ప్లస్ ఐ 0+1 అవుట్‌పుట్ వచ్చి 1 వస్తది. ఈసారి టోటల్‌లో 0 ప్లేస్‌లో 1 అప్‌డేట్ అవుతది. అండ్ ఐట్రేషన్‌లో ఐలో 2 ఉంటది. 2+1 3 అవుతది. ఇట్లా టోటల్‌గా అన్ని నంబర్స్‌ని కంప్లీట్ చేస్తే ఎప్పుడైతే మనం ప్రింట్ ఆఫ్ టోటల్ అన్నామో అప్పుడు ఆటోమేటిక్‌గా టోటల్ 55 వచ్చింది. లేదు ఐట్రేషన్‌కి సమ్ అవ్వాలి అంటే టోటల్‌కి ఎదురుగా రాస్తే ఫస్ట్ 1, నెక్స్ట్ 3, నెక్స్ట్ 6, నెక్స్ట్ 10 అలా టోటల్‌గా మనకి 55 అనేది సమ్ అయింది. అయిపోయిందా? సార్ అది 9 క్వెషన్స్ మాత్రమే ఆన్సర్ చేయగలుగుతున్నాం. సో 14 రావట్లేదు. అప్పుడు 9 క్వెషన్స్ ఇచ్చుంటా అంతే. మొత్తం మీకు పైన ఎంత చూపించింది? 14 క్వెషన్స్ అనింది సార్. ఆ! కానీ 9 క్వెషన్స్ ముందేమో 8 క్వెషన్స్ వచ్చాయి. ఆ! అది సబ్మిట్ తీసేసుకుంది. మళ్ళీ 5 సెకండ్‌లు వెయిట్ చేస్తది. మీరు ఆన్సర్ ఆన్సర్ చెప్పకపోతే కాదు అసలు క్వెషనే డిస్‌ప్లే అవ్వలేదు. ఆ! 9 క్వెషన్స్ అయిపోయిన తర్వాత ఆ! వ్యూ యువర్ రిజల్ట్స్ అని చూపిస్తుంది. ఏదేంటి? చూడండి 9 క్వెషన్స్ వచ్చాయి. 14 క్వెషన్స్‌లో. ఇందాకలేమో 8 క్వెషన్స్ వచ్చాయి. హ్మ్.
అది మేము ప్రొనౌన్సియేషన్ చేసేది కూడా వేరే తీసుకునేస్తాం. ట్యాగ్స్ అంటే ట్యాక్స్ అని అది తీసుకునేస్తాం. కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలి. సౌండ్ రావట్లేదా? ఇప్పుడు అదే సార్, అదే స్టార్ట్ చేసుకుంటుంది అండ్ పాజ్ చేసుకోవచ్చు. HTML is a hypertext markup language and it is used to create web pages and websites. Your score is 100%. Question 2. What are HTML tags? వచ్చింది అది కూడా. వచ్చిన క్వశ్చన్సే వస్తున్నాయి సార్. వచ్చిన క్వశ్చన్సే వస్తాయి. HTML tags are used to describe the content and it is enclosed with mic on అవ్వలేదా? It is enclosed with angle braces. Your score is 54%. యాంగిల్ బ్రేసెస్ Question 3. Difference between HTML and HTML5. Your score is 0. Question 4. What is a sum? Your score is. Question 5. What is div tag? Your score. Question 6. Your score is. Question 7. What is. Your score is. Question 8. Purpose of anchor. Your score. Question 9. Difference between id and class. Your score is 0%. Question 10. Basic structure. ప్రాబ్లం అది కాదు. ప్రాబ్లం ఏంటంటే టైం పడుతుంది చూడు అక్కడ. Needs improvement. Missed. ఆ టైం అయిపోయే లోపల ఇంటర్వ్యూ అయిపోవాలి. మీరు టైం చూసుకోవాలి. టైం లోపలే అలాంటప్పుడు ఎందుకు క్వశ్చన్స్ రాకుండా క్వశ్చన్స్ అడుగుతుంది కదా. Use of IMG. Your score. అన్ని క్వశ్చన్స్ అడుగుతుంది చూడు ఇంకా. Question 12. In your score. టైం ఇష్యూ ఉంటుంది మీకు అంతా. Question 13. టైం అయిపోయింది. Use. Your score is 0. పరిగెత్తు. Sorry for the disturbance. So I hope ఇది అర్థమైంది కదా, సమ్ ఆఫ్ నెంబర్స్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్. సో ఫ్యాక్టోరియల్ అంటే మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఫ్యాక్టోరియల్ అన్నాను అనుకోండి. 5 ఫ్యాక్టోరియల్ అన్నానంటే 5 × 4 × 3 × 2 × 1. సో అలా ఫస్ట్ మనము దేనికైతే ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలో ఆ వాల్యూ ఎన్లో స్టోర్ చేశాను. ఇనిషియల్గా ఫ్యాక్ట్ వాల్యూ 1 ఉంటుంది కాబట్టి ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 అన్నాను. దీనికి కూడా ఫర్ ఐ ఇన్ రేంజ్. సో కాబట్టి ఫర్ ఐ ఇన్ రేంజ్, ఈ రేంజ్లో మనం 1 నుంచి ఎన్లో ఎంత వాల్యూ ఉందో దానికి +1 యాడ్ చేస్తాం, n+1. అప్పుడు మనకు 1,5 దాకా వస్తుంది. సో సేమ్ ఇంతకు ముందులాగే అసైన్మెంట్ ఆపరేటర్ వాడతాం. ఫ్యాక్ట్ స్టార్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అని రాస్తాం, అంతే, ఇంకేముండదు. సో దీని మీనింగ్ ఏంటి? యాక్చువల్గా ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ, ఫ్యాక్ట్ ఇంటూ ఐ. సో ఆల్రెడీ ఫ్యాక్ట్లో 1 ఉంటుంది అండ్ ఐలో ఇక్కడ మనకి 1,n అన్నాం కదా. 1,n అన్నామంటే 1,6 వరకు ఉంటుంది. అంటే ఐలో 1, ఐలో 2, ఐలో 3, ఐలో 4, ఐలో 5. సైట్రేషన్ నెంబర్ 1 ఐలో 1 ఉంది, ఫ్యాక్ట్లో 1 ఉంది. 1 × 1 1. ఈసారి మనకి ఫ్యాక్ట్లో ఎంత స్టోర్ అవుతుంది? 1 స్టోర్ అవుతుంది. ఈసారి ఫ్యాక్ట్లో 1 ఉంది, ఐలో 2 ఉంటుంది. 2 × 1. ఈసారి ఫ్యాక్ట్లో 2 స్టోర్ అవ్వద్ది. ఈసారి ఫ్యాక్ట్లో 2 ఉంది, ఐలో వచ్చి 3 ఉంది. 3 × 2 = 6. సో ఇట్లా మొత్తం మల్టిప్లై అయ్యి అప్పుడు టోటల్గా 5కి సంబంధించిన ఫ్యాక్టోరియల్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. సో మనము ప్రింట్ ఆఫ్ ఫ్యాక్ట్ అని రాస్తే, ఒక సెకండ్, 120 అని వస్తుంది. లేదు నీకు ప్రతి ఐటరేషన్కి తెలియాలి అంటే ప్రింట్ ఫ్యాక్ట్ ఇలా రాసావు అనుకో, చెప్పాను కదా, ఫస్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 6, నెక్స్ట్ 24, నెక్స్ట్ 120. లేదు నీకు ఫైనల్ ఆన్సర్ కావాలంటే దీన్ని డైరెక్ట్గా ఫర్ లూప్ ఎదురుగా పెడితే ఆటోమేటిక్గా టోటల్ అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. దీన్ని మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ అన్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద మల్టిప్లికేషన్ టేబుల్. సో నిన్ను ఇంటర్వ్యూలో కొన్నిసార్లు ఒక పర్టికులర్ టేబుల్ని ప్రింట్ చేయని చెప్తాడు. ఒక పర్టికులర్ టేబుల్ని ప్రింట్ చేయాలంటే మనం ఏదైతే టేబుల్లో ప్రింట్ చేయాలో ఫస్ట్ ఆ నెంబర్ని తీసుకుంటాం. సేమ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ అని తీసుకుంటాం. తీసుకొని 1,11 అన్నాం. అంటే ఇప్పుడు నన్ను 5 టేబుల్ని ప్రింట్ చేయమన్నాడు. సో 5 × 10 = 50 దాకా ప్రింట్ చేయమన్నాడు. కాబట్టి 1,11 తీసుకుంటే 1,10 వరకు వస్తుంది. సో ఇప్పుడు మన సింటాక్స్ ఏంటి? ప్రింట్ ఆఫ్ ఎన్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ ఎన్ వాల్యూ, కామా మనకి మల్టిప్లికేషన్ జరగాలి కాబట్టి దానికి ఇంటూ సింబల్,
కామా ఐ వాల్యూ రావాలి కాబట్టి ఐ వాల్యూ అగైన్ కామా ఈజ్ ఈక్వల్ టు అనేది స్ట్రింగ్గా కావాలి కాబట్టి స్ట్రింగ్గా తీసుకున్న కామా ఎన్లో ఉన్న వాల్యూవు ఐలో ఉన్న వాల్యూవు రెండు మల్టిప్లై అవ్వాలి. చెక్ చేయండి 5 టేబుల్ వచ్చింది యాజ్ ఇట్ ఈస్. వెరీ సింపుల్. సో ఎన్ అనేది ఇక్కడ స్టోర్ అవ్వద్ది. ఎన్లో 5 ఉంది అంటే ప్రతిసారి 5 రావాలా అంటే ఈ కాలం కానీ చూస్తే ప్రతి రోలో లేదా ఫస్ట్ కాలం మొత్తం 5 ఉంది. నెక్స్ట్ సెకండ్ కాలం మనకి ఏం రావాలా ఎక్స్ రావాలా కామా స్ట్రింగ్ కాబట్టి డబల్ కోట్స్లో పెట్టారు. తర్వాత ఐ అంటే ఫస్ట్ రేంజ్లో ఐ ఈక్వల్ టు 1, సెకండ్ ఐ ఈక్వల్ టు 2, ఐ ఈక్వల్ టు 3, ఐ ఈక్వల్ టు 4 అప్ టు 10 వరకు వచ్చింది. తర్వాత ఈక్వల్ టు రావాలా స్ట్రింగ్ కాబట్టి డబుల్ ఈక్వల్ టు పెట్టారు. ఇప్పుడు ఎన్లో ఉన్న 5 ఐలో జరిగిన ప్రతి ఒక్కటి ఐట్రేట్ అవ్వాలి అంటే మల్టిప్లై అవ్వాలి కాబట్టి ఎన్ ఇంటూ ఐ. ఎన్లో 5 ఉంది ఫస్ట్ ఐట్రేషన్లో 1 ఉంది 5 ఇంటూ 1 1. నెక్స్ట్ ఎన్లో 2 ఉంది ఐట్రేషన్లో ఎన్ ఉంది 5 ఇంటూ 2 10, 5 ఇంటూ 3 15, 5 ఇంటూ 4 20 ఇలా మల్టిప్లై అవుతా వస్తుంది. ఇలా మనం టేబుల్స్ని అయితే మల్టిప్లై చేస్తాం. అర్థమైందా ఎలా మల్టిప్లై చేస్తామని? ఎస్ నో? నెక్స్ట్ వన్ వచ్చి కొన్నిసార్లు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అరే బాబు ఒక పర్టికులర్ స్ట్రింగ్ ఉంది జస్ట్ కన్సిడర్ ఎస్ అనే వేరియబుల్ తీసుకున్నాను పైథాన్ అనే వర్డ్ తీసుకున్నావు దీంట్లో టోటల్గా ఎన్ని వొవెల్స్ ఉన్నాయో కౌంట్ చేయరా అన్నాం. జనరల్గా మనకి వొవెల్స్ అంటే ఏఈ ఐఓయు అని తెలుసు అంతేనా. ఇప్పుడు ఈ స్ట్రింగ్లో ఎన్ని వొవెల్స్ ఉన్నాయని చెప్పి నేను కనుక్కోమన్నాడు. మనకి ఎన్ని వొవెల్స్ ఉన్నాయో స్టార్టింగ్ తెలియదు కాబట్టి కౌంట్ ఏం చేస్తాం ఇప్పుడు 0. ఒక్కొక్క దాన్ని ఒబిలా కాదా చెక్ చేయాలంటే ఐట్రేషన్ జరగాలి ఎందుకంటే ఒకేసారి స్ట్రింగ్ మొత్తాన్ని మనం ఐట్రేట్ చెయ్యాలా. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎలిమెంట్ స్టోర్ అవ్వాలంటే ఫర్ లూప్ వాడాలా కాబట్టి ఫర్ ఐ ఇన్ డేటా దేంట్లో ఉంది ఎస్. ఐట్రేషన్ నెంబర్ 1లో ఐలో ఏ లెటర్ స్టోర్ అవ్వద్ది పి, నెక్స్ట్ వై, నెక్స్ట్ టీ, నెక్స్ట్ హెచ్, నెక్స్ట్ ఓ, నెక్స్ట్ ఎన్. అంటే ఐట్రేషన్ జరిగిన ప్రతిసారి ఐలో ఒక్కొక్క లెటర్ అనేది స్టోర్ అవుతుంది. ఒక్కొక్క లెటర్ స్టోర్ అయిన తర్వాత ఒకవేళ అది కానీ ఐట్రేషన్కి సంబంధించింది అయ్యి ఉంటే కౌంట్ అవ్వాలా. కానీ ఇక్కడ నేను ఏం చేశాను ఏఈ ఐఓయు అనే ఓవెల్స్ని తీసుకోవాలా. అప్పుడు ఎలా తీసుకోవాలంటే ఐలో ఫస్ట్ ఏం స్టోర్ అవ్వద్ది ఐ ఈజ్ ఈక్వల్ టు ఎలా స్టోర్ అవ్వద్ది ఫస్ట్ పి, నెక్స్ట్ వై, నెక్స్ట్ టీ, నెక్స్ట్ హెచ్, నెక్స్ట్ ఓ, నెక్స్ట్ ఎన్ ఇలా స్టోర్ అవ్వద్ది. ఐట్రేషన్ నెంబర్ 1లో పి, నెక్స్ట్ వై ఇలా స్టోర్ అవ్వద్ది. స్టోర్ అయిన ప్రతి లెటర్ని అది ఒబేలా కాదా చెక్ చేయాలి. అప్పుడు ఏ కండిషన్ వస్తుంది చెక్ చేసేదానికి ఇఫ్ ప్రతి లెటర్ దేంట్లో స్టోర్ అయింది ఐలో స్టోర్ అయింది కాబట్టి ఇఫ్ ఐ ఇన్ ఖచ్చితంగా వొవెల్స్ ఏముండాలి ఏ అంటే ఐలో ఉన్న లేదా ఐలో స్టోర్ అయిన ప్రతి లెటరు ఏఈఐఓలో ఉందా లేదా అని చెప్పి ఇన్ ఆపరేటర్ చెక్ చేస్తుంది. ఒకవేళ ఉందనుకో ఆల్రెడీ కౌంట్లో 0 ఉంది ఆ కౌంట్కి ఎంత యాడ్ చేస్తాము సో కాబట్టి వెంటనే మనం కౌంట్ అని ప్రింట్ చేస్తే టోటల్గా పైథాన్లో ఎన్ని వొవెల్స్ ఉన్నాయి ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు రాస్తున్నా గురు లోకేష్ నేను రన్ చేశా ఎన్ని వొవెల్స్ ఉన్నాయి నా పేరులో 4 ఓకేనా. లేదు ఇప్పుడు హేమ అని రాసా రన్ చేసా 2 అని వచ్చింది. సో కాబట్టి ఇక్కడ మనం కౌంట్ ఆఫ్ వెవెల్స్ని ఇలా కనుక్కుంటాం. వెరీ ఈజీ. ఇనిషియల్గా మనకు తెలియదు కాబట్టి కౌంట్ 0 చేసుకుంటాం. ఒక్కొక్క ఎలిమెంట్ని ఐట్రేట్ చేసుకోవాలి కాబట్టి మనకు ఫర్ లూప్ ఉంది కాబట్టి ఐలోకి ఒక్కొక్క ఎలిమెంట్ని ఐట్రేట్ చేసుకున్నా ఐలోకి ఐట్రేట్ చేసుకున్న ప్రతి ఎలిమెంట్ని చెక్ చేయాలి కాబట్టి మనకి ఇఫ్ కండిషన్ తీసుకున్నా ఇన్ ఆపరేటర్ ఏం చేసింది ఐలో ఫస్ట్ క్యారెక్టర్ పి స్టోర్ అయింది ఈ పి అనేది ఉందా లేదా చెక్ చేసింది లేదు పక్కన పెట్టేసింది. నెక్స్ట్ ఐలో వై స్టోర్ అయింది వై ఉందా లేదా చెక్ చేసింది లేదు పక్కన పెట్టేసింది. నెక్స్ట్ టీ స్టోర్ అయింది అన్నీ చెక్ చేసింది ఏవీ లేవు ఒకటే ఒక ఓ ఉంది కాబట్టి దాన్ని కౌంట్గా తీసుకొని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నాకేం కావాలండి ఇప్పుడు ఏం చేసేది లేక ఇఫ్ కింద ఎల్స్ పెట్టావా ఓకేనా. ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు 0 అన్నావు కదా ఓకేనా. అప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేయాలా ఓవెల్ ఈక్వల్ టు 0 ఇక్కడ ఏం పెడతావు ఓవెల్ కింద ఏం పెడతావు కాన్సోనెంట్ ఈక్వల్ టు ఇనిషియల్గా తెలియదు కాబట్టి 0. ఎల్స్ కేసులో ఏం పెడతావు కాన్సోనెంట్ చెప్పండి ఇంకా ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఒక్క సెకండ్ ఇది పైకి పంపిస్తా కొంచెం. ఇక్కడ ఏం రాయాలి అప్పుడు ప్రింట్ ఆఫ్ ఓవెల్ అని రాయాలా కింద ఏం రాయాలా
ప్రింట్ ఆఫ్ కాన్సనెంట్ అంటారు. సో టోటల్గా వొవెల్స్ 2 ఉన్నాయి. చెప్పండి కాన్సనెంట్స్ 2 ఉన్నాయి. అంతే లాజిక్ అక్కడ. ఓకేనా? వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అంటే మళ్ళీ మనం ఐని ప్రింట్ చేయాలి. ఇక్కడ ప్రతి ఒక్క వాల్యూ ఐలో కదా స్టోర్ అవ్వద్ది. మళ్ళీ ప్రింట్ ఆఫ్ ఐ అనాల. అప్పుడు ప్రతి ఒక్క వాల్యూ ప్రింట్ అవ్వద్ది. ఇక్కడ మనం కౌంట్ వరకే కనుక్కుంటున్నాం కాబట్టి మనకు కౌంటే కావాలి. వాటి వాల్యూస్ని ప్రింట్ చేయమని అడగడం మనం. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చి కొన్నిసార్లు మనల్ని ఎలా చెప్పాలి మీకు, ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అంటే తెలుసా? లైక్ డైమండ్ అని, రెక్టాంగిల్ అని, స్క్వైర్ అని, ఏ అని, బి అని ఇలాగ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో మీరు ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ ట్రై చేయండి, ఈజీగానే ఉంటాయి. ఎందుకంటే ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అన్ని ఫర్ లూప్తోనే మేక్ అవుతాయి. నెక్స్టెడ్ ఫర్ లూప్ అంతే. సో చాలా డెడ్ ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలా? ఏం కావాలా? రెక్టాంగిల్ కాదు, రైట్ ట్రయాంగిల్. సో రైట్ ట్రయాంగిల్ కావాలా? రైట్ ట్రయాంగిల్ అంటే తెలుసు కదా మీకు? తెలియదా? ఫస్ట్ 90 డిగ్రీస్గా స్ట్రైట్గా ఉంటుంది, తర్వాత ఇలా క్రాస్గా ఉంటుంది, అదేనా? సో అది రావాలి నాకు. కాబట్టి ఫర్ ఐ ఇన్ ఏం తీసుకోవాలి? నేను రేంజ్ అని తీసుకున్నా. ఓకే, నా టోటల్గా నాకు ఒక 6 రోస్ కావాలా లేదా 5 రోస్ కావాలా? 5 రోస్ కావాలంటే ఏం తీసుకోవాలా? 1,6 తీసుకోవాలా? తర్వాత ఏం చేశాను? ప్రింట్లో స్టార్ కావాలి కాబట్టి ఇక్కడ నేను స్టార్ అని తీసుకుంటున్నాను. స్టార్ తీసుకున్న తర్వాత అది మల్టిప్లై అయ్యి దేంతో మల్టిప్లై? ఐతో మల్టిప్లై. ఏమొచ్చింది? అంతే. ఫస్ట్ ఐలో ఏమొస్తుంది? 1 వస్తుంది. 1 స్టార్ ప్రింట్ అయింది. సెకండ్ ఐటరేషన్లో 2 వస్తుంది. అప్పుడు 2 ఇంటూ ఐ ఎన్ని స్టార్లు వచ్చాయి? 2. ఐటరేషన్లో 3 వస్తుంది. 3 ఇంటూ ఐ ఎన్ని వచ్చాయి? 3, 4 అట్లా ఎంతవరకు వచ్చాయి? 0, 1, 2, 3, 4, 5. 1,6 ఇచ్చా. నువ్వు లేదు నీకు 6 కావాలా అని తీసుకో, 1,7 తీసుకో. అర్థమైందా? ఏమిరా, అర్థమైందా లేదా? కావాలా? ఇందాకే చెప్పా, రేంజ్ రివర్స్ లో కావాలంటే ఏం గేమ్ ఆడాలరా అని. ఎక్కడి నుంచి కావాలా? నాకు 5 నుంచి లేదా 6 కావాలా? 6 కామా, వెరీ గుడ్, -1 ఎంటర్ కొడితే ఇలా రివర్స్ లో వస్తుంది. దీన్ని రివర్స్ స్టార్ ప్యాటర్న్ అంటాం. ఇంతకు ముందు ఇది ఒకటే, కాకపోతే ఏం చేసామా చెప్పాలా? ఏం చేసాం? రివర్స్ లో ప్రింట్ చేసాం. ఇప్పుడు నీకు ఒక పిరమిడ్ కావాలా అంటే సింపుల్ గా చెప్పాలంటే ట్రయాంగిల్ కావాలా? ఆ ట్రయాంగిల్ నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 రోస్ కావాలా? అప్పుడు మనం ఎలా రాయాలా? ఎన్ లో ఏం స్టోర్ చేయాలా? 5 స్టోర్ చేయాలా? ఫర్ సేమ్ చెప్పాలా? ఫర్ ఐ ఇన్ రేంజ్ డేటా 1 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి 1, నీకు 5 దాకా కావాలా కాబట్టి n+1. లేదంటే డైరెక్ట్ గా 6 తీసుకో, ప్రాబ్లం ఏం లేదు. బట్ లాజికల్ గా నేను చూపిస్తున్నా ఎలా అనేది. ఆ తర్వాత మనం డైరెక్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్ కి వెళ్ళాలా? రాసి ఫస్ట్ మనకి ఏం కావాలా? స్పేస్ కావాలా? స్పేస్ తర్వాత ఏముండాలా చెప్పాలా? మల్టిప్లై దేంట్లో నుంచి దేని తీయాలా? n లో నుంచి ఐ వాల్యూని తీయాలా కాబట్టి n-i ప్లస్ మళ్ళీ మనకి స్టార్ రావాలి పక్కన కాబట్టి మళ్ళా ఇక్కడ స్ట్రింగ్ లో స్టార్, తర్వాత మళ్ళా ఎనిబడి మల్టిప్లికేషన్, తర్వాత ఏదైతే సెకండ్ రో వస్తుందో అది మళ్ళీ ఐతో మల్టిప్లై అయ్యి -1 అవ్వాలా. రన్ చేస్తే ఒక్క సెకండ్, ఎక్కడ పెట్టాను? ఓకే, ఓకే 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 రైట్. సరే, ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి రీ? రివర్స్. ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలరా దీన్నే, నేను ఎక్స్ప్లెయిన్ చేయను. నెక్స్ట్ ఇప్పుడు నాకు రివర్స్లో కావాలా? రివర్స్లో కావాలంటే ఎనిబడి చిన్న చేంజే, ఏం ఉండదు, చిన్న చేంజ్ చెప్పాలా? రివర్స్ రా. n,0, -1 అంతే. ఓకేనా? ఇట్లా నేర్చుకుంటేనే కోడింగ్ రౌండ్లు రాయగలుగుతాం ఇంటర్వ్యూలో. మీ కాలేజీలో చెప్పుంటారు కదా ఇవన్నీ, చెప్పలే?
చెప్తారా లాజిక్ ఎవరైనా? లాజిక్ చెప్తారంటే నో సారా? ఇదేం ఆన్సరా? సరేరా. ఓహ్! కాలేజీలో చెప్తారంటే నో చెప్తున్నావా? ఓకే. ఇక్కడ లాజిక్ ట్రై చేయండి. సరే ఒక పని చేయండి. నాకు ఎట్లాగో నెక్స్ట్ క్లాస్ టైమ్ అయిపోయింది. ఈ 2 లాజిక్‌లు రేపొచ్చి నాకు చెప్తారా? ఆ! నెక్స్ట్ నా కోసం మీరు హోంవర్క్ ఏం తీసుకుంటారంటే, నేను ఇన్ని చెప్పాను గదా! యాక్చువల్‌గా ఇవన్నీ సిలబస్‌లో లేవు. మీకోసం చెప్పా. ఇప్పుడు నా కోసం మీరేం చేయాలంటే, నంబర్ ట్రయాంగిల్స్ చేసుకురావాలా. ఏం చేసుకురావాలా? నంబర్స్‌తో. నేనొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నంబర్స్‌తో ఎలా ట్రయాంగిల్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ రేంజ్ నేను కొంచెం నార్మల్‌గా చిన్న వాల్యూ తీసుకుంటున్నా. మీరు మళ్ళీ తీసుకోండా. అగైన్ ఫర్ జే ఇన్ రేంజ్ 1 కామా ఆల్రెడీ ఐలో ఒక స్టోర్ అవుతది. కాబట్టి ఐని +1 యాడ్ చేస్తాం. i+1 తర్వాత ప్రింట్ జే లూపు కాబట్టి జే కామా వర్టికల్‌గా నుంచి హారిజాంటల్ ఎండ్ ఆపరేటర్ నెక్స్ట్ లైన్ బ్రేక్ అవ్వాలా. ఫర్‌లో ప్రింట్ ఆఫ్. చూడండి ఎలా వచ్చిందా ఫస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ చెప్పరా. అర్థమైందా? ఏందో సార్ మీరా ఏదేదో రాస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఫర్ ఐ ఇన్ రేంజ్ మాకు ఊరికి టకటకేం రావమ్మా. మేము లాజిక్స్ అంతగా బాగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు బ్రెయిన్లో టకటక గుర్తొస్తాయి అన్నీ. ఊరికే అన్నీ ఏం రావు. ఓకే నాన్న. ఇప్పుడు చూడండి ఏమైందా. ఫస్ట్ 1 నెక్స్ట్ కూడా 2 ఇంతకు ముందు అక్కడ 1 1 2 1 2 3 1 2 3 4 వచ్చింది. ఇప్పుడు అలా కాదు. 1 అంటే 1, 2 అంటే 2 2లు, 3 అంటే 3 3లు, 4 అంటే 4 4లు. అర్థమైందా? అర్థమైంది అవుట్పుట్. ఇలాంటివి మీరు నేర్చుకోవాల్సింది. ఇలాంటివి కానీ నేర్చుకోగలిగితే అప్పుడు కొంచెం లాజిక్నెస్ బాగా పెరగద్ది. మన కాలేజీలో ఇవి చెప్పరు, మనం ఇవి రాయము. ఓకే. నేను చెప్పాను కాబట్టి బేసిక్గా సో మీరు ఇవి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అనేటివి. అండ్ ఎవరో నన్ను పైథాన్ ఫుల్ స్టాక్ డీజాంగో అడుగున్నారు ఆల్రెడీ. సో మీకు రేపు రెస్పాండ్ అవుతాము. ఓకేనా? టుమారో నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అది టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో నుంచి. సో ఇంకా స్టిల్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే డోంట్ మిస్ దట్ కోర్స్ బికాస్ ఇట్స్ పవర్ ప్యాక్డ్ కోర్స్. ఇట్స్ నియర్లీ 5 to 6 months ఫుల్ ప్లెజ్డ్. ఓకే గాయస్ బాయ్. ఫీజ్ మీకు మేడం ఇస్తారు, మా ఆఫర్లో ఉంది. అది జస్ట్ 10 slots ఆల్రెడీ 4 slots ఫిల్డ్. మిగతా వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళు అక్కడ మీకు ఇంటిమేట్ చేస్తారు. లేదా నా నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు ఇంటిమేట్ చేస్తాను క్లాస్ అయిపోయిన తర్వాత. నా నెంబర్ ఇక్కడ చాట్ బాక్స్లో పెడుతున్నాను, దానికి మెసేజ్ చేయండి. 966710 979. చెప్పండి నాన్న, ఎవరు పిలిచారు?